హెచ్ఎల్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మనం మొదలుపెట్టినామో దీనికి సంబంధించి నా విజ్ఞప్తి ఏమంటే ఇంకా కూడా ఎక్కడైనా టాయిలెట్స్ కావాలంటే శాచ్యురేషన్ బేసిస్లో ఎన్నైనా ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది. సో దయచేసి ఎంపీడీఓస్ డిపిఓస్ ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్, ముఖ్యంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ అంటే మనం సచివాలయం దగ్గర కట్టేవి మాత్రమే గుర్తిస్తున్నాం. దయచేసి అది కాదు. అవి ఎక్కడైనా కానీ బస్ స్టాపులో కావచ్చు, మార్కెట్లు కావచ్చు, ఇంకెక్కడ కానీ అవసరమైనా కూడా మనం శాంక్షన్ చేస్తాం. ఈ సంవత్సరం దాదాపు 4,500 శాంక్షన్ చేసినాము. ఇవన్నీ కూడా హాస్టల్స్ దగ్గర చేసినాము, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ దగ్గర చేస్తున్నాము, టెంపుల్స్ దగ్గర చేస్తున్నాము. సో ఎక్కడ అవసరమైనా కూడా శాచ్యురేషన్ బేసిస్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సెస్ మేము శాంక్షన్ చేస్తాము. ప్రపోజల్స్ పంపించండి. ఈ ప్రపోజల్స్ SCRWS ద్వారా మనకి రావాలా. చాలామంది పెట్టిన ప్రతి బోర్డు మన ఇంజనీర్ గారు చేస్తున్న బ్రీడింగ్ ఆఫ్ పశువులకు పండ్ల తోట సరే సార్ వాటర్ హార్వెస్ట్ చేస్తుంది సార్. పైన కొండ మీద వచ్చింది. గ్రీనింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ కొండని మన ఇన్కమ్ సోర్స్ కింద డెవలప్ చేస్తారు ఆ గ్రామానికి. లైక్ చిన్న ఒక సీతాఫలం 1000 మొక్కలు వేస్తే సార్ ఆ గ్రామానికి ఒక సీతాఫలం మొక్క నుంచి ఒక 50 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పుడు 50,000 రూపాయలు ఆదాయం వస్తుంది సార్. ఫారెస్ట్ స్పీసీస్ ఆ కొండల్లో బాగా పెరుగుతుంది సార్. మన పంచాయతీ కూడా ఇన్కమ్ సోర్స్ కింద కూడా డెవలప్ చేస్తారు కొండని. This year 5,000 acres of such hillocks Taking a product also sir, this year on the scale of product. సో ఇది ODF మోడల్ విలేజెస్. సో మనము మొత్తము దేశంలో కూడా అందరూ కూడా ODF మోడల్ విలేజెస్ దిశగా వెళ్తున్నాము. మనం దాదాపు 5,600 గ్రామాలు చేసుకున్నాము. సో దీంట్లో జిల్లాల వారీగా చూస్తగిన అన్నమయ్య జిల్లా అనంతపూర్ జిల్లా, సత్యసాయి జిల్లా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ 2 జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది అందరూ కూడా ఎంతో కృషి చేసి 100% చేసినారు. మనము అనుకునేది ఏమంటే ఈ జూన్ నెలాఖరికి మనం ఇంకొక 4 జిల్లాలు కావాలని అనుకుంటున్నాము. సో దీంట్లో రేస్లో వచ్చేసి అన్ని జిల్లాలకు విజ్ఞప్తి ఏమంటే 100% మోడల్ విలేజ్ డిక్లరేషన్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇది ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేసుకున్నది. అంటే ఇంట్లో ఏదైతే కిచెన్ వేస్ట్ ఉందో ఈ కిచెన్ వేస్ట్ని మనము ఏ విధంగా సర్క్యులర్ ఎకానమీలో భాగంగా తేవాలా, అలాగే గ్రామ పంచాయతీ మీద భారం పడకుండా మనం ఉపాధి హామీ కింద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ పీట్స్ వేస్తున్నాము. సో ఇంట్లో ఏదైతే కిచెన్ వేస్ట్ వస్తుందో దాంతోనే ఎరువు తయారు చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశము. అలాగే అక్కడే కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. నెక్స్ట్ సో కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఇంట్లో వాటర్ ఏదైతే ఉంటుందో కిచెన్ వాటర్కి సంబంధించి వాటర్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆ నీటి ద్వారా మనం కిచెన్ గార్డెన్స్ వేయాలనేది ఇది కొత్తగా ఈ సంవత్సరం మనం టేకప్ చేసినాము. సో ఇవన్నీ కూడా కన్వర్జెన్స్ ద్వారా మనం చేస్తాము. అంటే ఉపాధి హామీ పథకము, అలాగే RWS డిపార్ట్మెంటు, అలాగే ముఖ్యంగా స్వయం సహాయక సంఘ మహిళల ద్వారా మనం చేస్తాము. సో దయచేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చేసే అన్ని కార్యక్రమాలని కూడా మీరందరూ విజయవంతంగా చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.